నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి మండలం పరిధి మార్చాల గ్రామంలో సమ్మర్ స్పెషల్ ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించారు. ఈ టోర్నమెంట్ కు ముఖ్య అతిథిగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కాయితే ఆశాదీప్ రెడ్డి హాజరై క్రికెట్ ఆడి ప్రారంభించారు. ఈ సందర్భంగా దున్న భాస్కర్ మాట్లాడుతూ ఫస్ట్ స్టేషన్ లో మార్చిల ప్రీమియర్ లీగ్ క్రికెట్ లో 8 జట్లు పాల్గొంటాయని, సెకండ్, థర్డ్ లో 7 టీంలు పాల్గొంటాయని, 4వ స్టేషన్ లో 8 టీంలు పాల్గొంటాయని, అందరికీ ఆదర్శవంతంగా నిలుస్తున్నటువంటి మార్చిల ప్రీమియర్ లీగ్ ఉమ్మడి జిల్లాలోని ఆదర్శ గ్రామంగా ఎంపిక కాబడిందని, ఈ గ్రామ క్రీడాకారులు రాజకీయ పరంగా, విద్యాపరంగా, ఉద్యోగపరంగా వివిధ రంగాలలో ఉన్నటువంటి వీరు క్రీడల కోసం అందరి సహకారంతోనే నడుస్తున్నటువంటి ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్ అన్నారు. ఈ కార్యక్రమంలో దున్న భాస్కర్, వట్టపు కిషోర్, ముత్యాల నరేష్, సురేందర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ప్రత్యేక ధన్యవాదాలన్నా. మీరు వచ్చి హాస్పిటల్లో కూడా కల్వకుర్తి కాబోయే జెడ్పీటీసీ సంతోష్ ఎస్పీ ఫెంటాస్టిక్ షాట్ ఇక్కడ చాలా చక్కని షాట్, గాల్లో ఉంది బంతి. శాంతి చేకూరాలని 2 నిమిషాల మౌనం పాటించాలని కోరుతున్నాము. ప్రతి ఒక్క క్రీడాకారులందరినీ కూడా స్టార్ట్. ప్రీమియర్ లీగ్ 4 సెషన్ నడుస్తున్నది. ఇప్పుడు ఫస్ట్ సెషన్లో మార్చల ప్రీమియర్ లీగ్లో 8 జట్లు పాల్గొన్నాయి. తర్వాత సెకండ్, థర్డ్లో 7 టీంలు పాల్గొన్నాయి. 4వ సెషన్లో 8 టీంలు పాల్గొంటున్నాయి. ఇది మార్చల ప్రీమియర్ లీగ్ అనేది ఉమ్మడి జిల్లాలని అందరు క్రీడాకారులకు కావచ్చు, అందరికి ఆదర్శంగా నిలుస్తున్నటువంటి మార్చల ప్రీమియర్ లీగ్. ఎందుకు ఇంత మాట చెప్తున్నామంటే, మా ఊర్లో పెద్ద విలేజ్ ఇది, 3500 ఓట్లు, దాదాపు 5000 చిల్లర జనాభా. మా మార్చల గ్రామం కల్వకుర్తి మండలం పెద్ద గ్రామం ఇది. మార్చల అనేది ఆదర్శ గ్రామం, ఉమ్మడి జిల్లాలనే ఆదర్శ గ్రామంగా ఎంపిక కాబట్టింది. మా గ్రామ పెద్దలు కావచ్చు అందరి సహకారంతో ఈరోజు నడుస్తున్నటువంటి మార్చల ప్రీమియర్ లీగ్లో 8 జట్లు పాల్గొంటే క్రీడాకారులు అనే మా ఊరి గ్రామస్తులతోనే ఈ క్రీడ నడుస్తున్నది. మా యొక్క గ్రామంలో ఉన్నటువంటి క్రీడాకారులు వివిధ రంగాలలో రాణిస్తున్నారు. ఒకరు బెంగళూరులో కావచ్చు, తర్వాత హైదరాబాద్లో కావచ్చు, ఈ మన ఎక్కడుంటే ఉద్యోగ రంగాలు కావచ్చు, విద్య కావచ్చు, ఉపాధి మన అవకాశాలలో కావచ్చు, ఈ అన్ని రంగాల్లో రాణించుకుంటూ బిజినెస్ పరంగా కూడా మంచి పట్టు సాధించిన యువకులు మా గ్రామంలో ఉన్నారు. వాళ్ళందరూ ఈ సెషన్ స్టార్ట్ అయిందంటే వాళ్ళ ఉద్యోగాలకు లీవ్ పెట్టుకుంటారు. ముందే 1 సంవత్సరం ముందే బిఫోర్ చెప్పుకుంటారు, మాకు ఈ 15 రోజులు లీవ్ కావాలి అని ఉద్యోగ రంగం చేసుకుంటారు. విద్యా సంస్థలు కూడా వాళ్ళు ప్రిపరేషన్ ముందే అయ్యి ఆ విద్యా సంస్థలు కూడా వాళ్ళు హాలిడేస్ ఉంటాయి కాబట్టి రాగలుగుతున్నారు. అలాగే బిజినెస్ పరంగా ఉండేటోళ్ళు కూడా బిజినెస్ను కూడా ఎవరికో కప్పచెప్పి వాళ్ళు ఈ క్రికెట్ మ్యాచ్కి మా మార్చల ప్రీమియర్ లీగ్ టైం ఇస్తున్నటువంటి క్రీడాకారులు ఉన్నారు. ఈ మా మార్చల అనేది ముందు నుంచి కూడా ఆదర్శమైన గ్రామము. ఇంకోటి ఎట్లాంటి పొలిటికల్, మా గ్రామంలో ఎలక్షన్ వచ్చిన రోజే పొలిటికల్ ఉంటుంది. ఎలక్షన్ అయిపోయినాక అన్ని పార్టీలు అనేటోళ్ళు గ్రామ అభివృద్ధిని కోరుకునేటువంటి గ్రామం ఇది. ఈ మార్చల ప్రీమియర్ లీగు అందరి సహకారంతో, మా క్రీడాకారుల సహకారంతో, మా గ్రామం మీద ప్రేమ ఉన్నటువంటి వివిధ పార్టీలో ఉన్న నాయకులతోని నడుస్తున్నటువంటి ఈ యొక్క మా మార్చల ప్రీమియర్ లీగ్ చాలా చక్కగా నడుస్తుంది. ఈ 15 రోజులు గ్రామంలాగా సంక్రాంతి, దసరా ఇలాంటి పెద్ద పండుగలకు మించినటువంటి పండుగలాగా ఈ ఒక కార్యక్రమం నడుస్తుంటుంది. ఉన్నాయి 8 టీంలలో 8 టీములు ఉన్నాయి. 8 టీంలలో కూడా ప్రతి టీంలో మంచి టాలెంటెడ్ ప్లేయర్స్ ఉన్నారు. మేము ఈ క్రీడ పెట్టడం కూడా ముఖ్య ఉద్దేశం అంటే మా గ్రామంలో ఉన్నటువంటి క్రీడాకారులు, నైపుణ్య క్రీడాకారులను వెలికి తీసి
మండల స్థాయిలో కావచ్చు, తాలూకా స్థాయిలో కావచ్చు, జిల్లా స్థాయిలో కావచ్చు, వాళ్ళ యొక్క నైపుణ్యాన్ని జిల్లాకు ఇచ్చి మా క్రీడాకారులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతోనే ఈ యొక్క క్రీడ నిర్వహిస్తున్నాం. ఎక్కడ కూడా ఈ క్రీడలు రాజకీయాలకు తావలేదు, ఎలాంటి అవకాశాలు లేకుండా నిష్పక్ష ఈ మార్చెల ప్రీమియర్ లీగ్ను పండుగ వాతావరణం నడిపించుకుంటాం. నేను మేనేజ్మెంట్లో ఉన్న, నాతో పాటు డొక్కలింగం, పల్చ జంగయ్య, ఒట్టెప్ కిషోరు మేనేజ్మెంట్గా నడిపించుకుంటూ ఈ యొక్క సహకారం కొంతమంది పెద్దలతో తీసుకుంటూ ఈ యొక్క క్రీడ నడిపించుకుంటున్నాం. దయచేసి మా మార్చెల్లో ఉన్నటువంటి క్రీడాకారులు ప్రదర్శిస్తున్న క్రీడలను ఆదర్శంగా తీసుకొని, మా గ్రామాన్ని ఆదర్శంగా తీసుకొని, మా క్రీడాకారులు ఆదర్శించుకొని వివిధ గ్రామాలలో కూడా ఇట్లాంటి పండుగ వాతావరణం నిర్వహించుకుంటే ఎలాంటి కల్మషం లేనటువంటి గ్రామాలుగా ఉండాలనేది మా యొక్క గ్రామం లక్ష్యం, మా గ్రామస్తుల లక్ష్యం, మా క్రీడాకారుల లక్ష్యం అనేది తెలియజేస్తున్నాను.